దేశ స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన అమరులు ఎందరో. ఉద్యమాన్ని నడిపించేందుకు తమకున్న సర్వస్వాన్ని ధారపోసిన మహానుభావులు కొందరు. సాయుధ పోరాటంతో పాటు రజాకార్ల ఆగడాలపై గొంతెత్తి నినదించిన వారు మరికొందరు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు సమరయోధులపై 10 టీవీ స్పెషల్. స్వాతంత్ర పోరాటంతో పాటు నిజాం నిరంకుశ పాలన, సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. నాటి తరం పోరాటాలనే ఊపిరిగా మలుచుకొని బానిస సంఖ్యల నుంచి విముక్తి కోసం పోరాడిన వీరుడు ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులు దాసి శంకర్. ఆదిలాబాద్ నియోజకవర్గానికి తొలి శాసనసభ్యునిగా పనిచేసిన దాజీ శంకర్ విద్యార్థి దశ నుంచే పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆనాటి సాయుధ పోరాటంలో చేరి జైలుకెళ్లారు దాజీ శంకర్. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి చివరకు తనకున్న వందలాది ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన మహానుభావుడు. ఆయన సేవాభావాన్ని గుర్తించిన ప్రజలు స్వాతంత్ర్యం అనంతరం ఆయన్ను తొలిసారి శాసనసభకు పంపించారు. మా ఊరు నుంచి మన దేశ సేవ కోసం 5గురు ఉద్యోగంలో చేరారు. వారు ఎనలేని సేవలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో, చైనా సరిహద్దుల్లో, మరియు ఒక ఆయన సట్లెజ్ నదిలో వీరమరణం కూడా పొందారు. ఆయన మా ఊరి వాళ్ళ అభిప్రాయం ప్రకారం మాకు ఇంకా దేశ సేవ చేయాలని, అలాంటి అదృష్టం మాకు కలిగినందుకు మేము చాలా గొప్పగా భావిస్తున్నాము. ఇక మీదటనైనా మేము మరింత మందిని ఉద్యోగంలో చేర్చి దేశ సేవ చేయాలని మా అదృష్టంగా భావిస్తున్నాము. మా ఊరు నుంచి మన దేశ సేవ కోసం 5గురు ఉద్యోగంలో చేరారు. వారు ఎనలేని సేవలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో, చైనా సరిహద్దుల్లో